హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరల్. నేనైతే సూపర్ ఉన్నానండి, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మేమైతే మదిలేరు స్వామికి వెళ్తున్నామండి. ఈ దేవుడు వచ్చేసి మా ఇంటి దేవుడు అనమాట. మేము ప్రతి ఇయర్ కూడా వెళ్ళి బియ్యం బయాలు ఇస్తాము, కోరికలు నెరవేరుతాయి అన్నట్టు. ఇది పైనుంచి టెక్స్చర్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. పైనుంచి చూడడానికి అయితే చాలా లుకిష్గా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చుట్టూ కొండలు, సెలయేరు, పచ్చటి ఆకులతో ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము వచ్చేసి వెళ్ళాము. మేము 2 వేస్లో ఉంటుందండి ఇక్కడ వెళ్ళడానికి. మేము పైనుంచి వెళ్ళామన్నమాట. పైన వచ్చేసి ఫస్ట్ దేవుడి పాదాలు అయితే ఉంటారు. సో అక్కడ దాని చుట్టూరుగా ఒక వంతనైతే వేసారండి. దానికి గాజులు కూడా వేస్తారు. పిల్లల కాలు వాళ్ళు పిల్లలు అవుతారు అన్నట్టు. ఈ దేవుడికి అయితే ఒక చరిత్ర ఉందండి. అది ఏంటంటే, ఈ దేవుణ్ణి వచ్చేసి కదిరి లక్ష్మీ నరసింహస్వామిగా పిలువబడుతుంది. లక్ష్మీదేవి పాచికలు ఆడుతూ ఒకానొక సందర్భంగా లక్ష్మీదేవి ఆ పాచికల ఆటలో గెలుపొందిందంట. అప్పుడు స్వామివారిని అవహేళనగా మాట్లాడడంతో స్వామివారు ఎరుమల కొండలకు రావడం జరిగింది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి ముఖ్య మిత్రుడు యాగంటి ఈశ్వరుడు. యాగంటి ఈశ్వరునికి లక్ష్మీ నరసింహస్వామి అత్యంత కోపంతో వస్తున్నటువంటి సందర్భంగా తను ఒక సలహా ఇచ్చాడట. ఇది వచ్చేసి కర్నూలు జిల్లా బెదంచెర్ల మండలము రంగాపురానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్. అప్పుడు ఉమామహేశ్వరుడు మద్దిలేరు అనే కోనేరుకు నడిపించాడంట. అక్కడ మోక్షపట్నాన్ని కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తుండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్ళేవారు. ఓ రోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తలతలా మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు. అది పుట్టలేకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనబడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని, అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే 10 ఏళ్ళు బాలు రూపంలో వెలుస్తానని సేవిస్తారు. ఆ రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోరికలు తీర్చేందుకు వెలిశాడని చెప్తూ ఉంటారు. అలా మద్దిలేరు పక్కన కొలువై ఉండడంతో మద్దిలేటి స్వామిగా, మద్దిలేటి నరసింహస్వామిగా పూజలు నిత్యం అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ చాలా అయితే ప్రతివీ ఉంటాయండి కొనడానికి. మనము పసుపు, కుంకుమ, దేవుడి పటాలు, అన్ని రకాల పటాలు, గవ్వలు అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఫుల్ షాపింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిదీ పిల్లలకు కావాల్సినవి కానీ, బొమ్మలు కానీ, టాయ్స్ కానీ ప్రతిదీ దొరుకుతుంది అనమాట. సో అలా ఇక్కడైతే సెలయేరు కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే దాంట్లో చాలామంది స్నానాలు కూడా చేస్తారు. సో అలా మొత్తానికైతే వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని నొక్కేసేయండి. అలాగే ఈ టెంపుల్ ఎవరికైతే ఇంటి దేవుడు ఉంటారో వాళ్ళకి మా అక్షరంతో వచ్చేటట్టే పెట్టుకుంటారండి. ఇంకొకటి, ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇల్లులు కట్టాలని కూడా ఇలా చిన్న చిన్న రాళ్ళు అలా పేడ్ చేసి వస్తారు. అది నిజంగా నెరవేరుతుందని అంటారు.